Best health packages up to 80% discount. Tirumala Diagnostics. ప్రజెంట్ జాబ్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఎస్. సో మీరు ఐటీ జాబ్స్కి వచ్చారనుకోండి, ఐటీ జాబ్స్కి వచ్చేసరికి మీరు ఇంటర్నేషనల్ క్లయింట్స్ తోటి మాట్లాడాల్సి వస్తుంది. మనకి ఇండియాకి అంతా కూడా వర్క్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యుఎస్ నుంచి, నార్త్ అమెరికా నుంచి, కెనడా నుంచి, యూరప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇటు సైడ్ నుంచి వస్తుంది. సో మనం వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయాలి అంటే మనం తెలుగులో చేయలేం. క్లయింట్స్ తోటి మాట్లాడేటప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనరు, వాళ్ళతో మాట్లాడే విధానాన్ని కూడా కమ్యూనికేషన్ స్కిల్సే అంటారు. సో ఒక ఐటీ జాబ్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ క్లయింట్స్ తోటి మాట్లాడాలి అంటే మనకి ఇంగ్లీష్ తెలిసి ఉండాలి. కమ్యూనికేషన్ చాలామంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తారంటే సబ్జెక్ట్ ఉంటే సరిపోద్ది, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదు అని చెప్పేసి చెప్తారు. సో ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ క్లయింట్స్ తోటి మనం ఏదన్నా వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలన్నా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో హియర్ యూఆర్ రిప్రజెంటింగ్ ఇండియా. వాళ్ళు ఏమంటారంటే మీరు ప్రాపర్గా కన్వే చేయకపోతే సో ఇండియన్స్ సరిగా మాట్లాడరు, ఇంగ్లీష్లో సరిగా మాట్లాడరు, ఇండియన్స్కి సరిగా ఇంగ్లీష్ రాదు అన్న విధంగా ప్రొజెక్ట్ చేస్తారు. సో అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటీలో వచ్చేసరికి స్పెషల్గా. సో అదర్ సెక్టార్స్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న రీసెంట్గా నేను చూశాను. సో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద వ్యక్తి. సో ఆయన వైజాగ్లో నేను చూశాను. ఆయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్లో మాట్లాడితే అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చదువుకుంది ఇంటర్మీడియట్, పోలీస్ ఆఫీసర్ చదువుకుంది చాలా పెద్ద చదువు, అయినా కూడా తను ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయలేకపోయారు. సో అదొక ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది కొంచెం గ్లామరస్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఐటీలోకి వచ్చేసరికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు, అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళినా కూడా, అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళినా కూడా ఇంగ్లీష్ అనేది చాలా యూజ్ అవుద్ది. సో అట్లానే మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం అది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా మనం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారి కేసుతో పాటు చాలా కేసెస్ డైలీ బేసిస్ మీద చూస్తుంటాం. సేమ్ కాలేజ్, సేమ్ బెంచ్ మేట్స్ ఉంటారు. వాళ్ళకన్నా మనం ఒక ఎక్కువే చదువు ఉంటాం, బట్ దెన్ వాళ్ళు మనకన్నా ఒక అడుగు ముందే ఉంటారు. జస్ట్ బికాస్ హౌ దే ప్రెజెంటబుల్ గా ఎలా వాళ్ళు మాట్లాడతారు అన్నది రియలీ ప్లేస్ వెన్ ఇట్ కమ్స్ టు ఐటీ, ఇట్ రియలీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో దట్ ఇస్ వెరీ డెఫినెట్గా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంటర్నేషనల్ క్లయింట్స్ తోటి మాట్లాడాలన్నప్పుడు డెఫినెట్గా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మీరు తెలుగులో మాట్లాడతానంటే నాకు అర్థం కావడం లేదంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు ఐటీలోకి రావాలని చెప్పి చాలామంది ప్రాక్సీలు, బ్యాక్డోర్ల ద్వారా వెళ్తున్నారు. అయితే అది వెళ్ళడం వరకు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ వెళ్ళకుండా ఉండడానికి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ అంటే చాలా ఇన్స్టిట్యూట్లు కూడా చాలా మందికి అలా సపోర్ట్ చేసి అలా బ్యాక్డోర్ ద్వారా కూడా పంపించేస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఇక్కడ ప్రాక్సీ అనే పదం రీసెంట్గా హైలైట్ అయింది. ఇది ఇండియాలో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో హైలైట్ అయింది. బిఫోర్ పాండమిక్ ప్రాక్సీ అనే పదం ఎవరికి తెలియదు, దాని మీనింగ్ కూడా ఎవరికి తెలియదు. ప్రాక్సీ అనేది కొత్త పదం అయితే కాదు, ఎందుకంటే ఇది యుఎస్లో విలయతాండం చేస్తూ ఉంది. ప్రాక్సీ అనేది కరోనాకి ముందు కూడా ఉంది. సో అది కరోనాతోటి ఇండియాకి కూడా వచ్చేసింది. ఇండియాలోకి ప్రాక్సీ అనే పదం వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఓనర్స్ అతను ఏం చదివాడా, ఏం చదవలేదా, వర్క్ చేయగలుగుతాడా లేదా అని చెప్పేసి చూడకుండా తీసుకురావడం, కూర్చోబెట్టడం, ప్రాక్సీ చేయడం, లోపలికి పంపించడం. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ ఏమవుతుంది, అతనేమో ఏమీ నేర్చుకోడు. తను కంప్లీట్గా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు. ఒక 1 or 2 months అలానో ఇలానో మెయింటైన్ చేస్తాడు, వెంటనే బయటకు వచ్చేస్తాడు. అప్పుడు రియాలిటీ అర్థమవుతుంది తనకి. సో త్రూ ప్రాక్సీ ద్వారా వెళ్ళడం అనేది కంప్లీట్లీ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే నా స్టూడెంట్స్కి ట్రైనింగ్ ప్రాపర్గా తీసుకోండి, సబ్జెక్ట్ బాగా గెయిన్ చేసుకోండి, మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వండి. ప్రతి ఇంటర్వ్యూ నుంచి మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా మీరు సహనం కోల్పోవద్దు, ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూస్ నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. అట్లా త్రూ ఆర్గానిక్ వేలోనే వెళ్ళండి తప్పితే ప్రాక్సీలో వెళ్ళడం వల్ల మీరు వెనక్కి వస్తారని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. చాలామంది కూడా త్వరగా జాబ్ తెచ్చుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి, నాకు పెళ్లి వయసు వచ్చేసింది, నాకు ప్యాకేజ్ తక్కువ ఉంది, నేను లోపలికి వెళ్ళాలి, లే ఆఫ్లో నేను బయటకు వచ్చాను, నాకు ఈఎంఐస్ ఉన్నాయి, నేను ఈఎంఐస్ కట్టాలి, నాకు ఇవే అయితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. సో
సో డెఫినెట్గా మనం ఏం సజెస్ట్ చేస్తామంటే ఈ విధంగా వెళ్ళటం వల్ల, సబ్జెక్ట్ నేర్చుకోకుండా వెళ్ళటం వల్ల మీరు లోపలికి వెళ్తారు. సో లోపలికి వెళ్ళి మేము సపోర్ట్ తీసుకుంటాం అంటారు. సపోర్ట్ ఇంజనీరు కొంతవరకే సపోర్ట్ ఇవ్వగలడు. సపోర్ట్ ఇంజనీర్ ఎవరైతే మీరు సపోర్ట్ తీసుకుందాం అనుకుంటున్నారో అతని నుంచి మీరు కొంతవరకే సపోర్ట్ తీసుకోగలరు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా లోపలికి వెళ్తే డెఫినెట్గా 2-3 మంత్స్ కంటే ఎక్కువ ఉండలేరు, బయటకు వచ్చేస్తారు. మళ్ళీ మీరు లెర్నింగ్ స్టార్ట్ చేయాలి. సో ప్రాక్సీస్ అనేవి రికమెండెడ్ కాదు. సో డెఫినెట్గా ప్రాక్సీ ద్వారా వెళ్తే మీరు నష్టపోవడం తప్పితే ఏమీ జరగదు. రైట్. ఇలా ప్రాక్సీ చేసే వాటి మీద గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది అంటారు సార్, మీ వరకు మీకు తెలిసినంత వరకు? ఫస్ట్లీ ప్రాక్సీ అనేది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ ప్లేస్లో ఇంకో పర్సన్ కూర్చొని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం ప్రాక్సీ అనేది. గవర్నమెంట్ ఎందుకు తీసుకోదు అంటే ఇది కంప్లీట్లీ ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టరు ఇలాంటి వీళ్ళ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయదు, వీళ్ళ మీద మనీ స్పెండ్ చేయదు. ఓకేనా? సో చాలామంది ఉంటారు. సో అలా చూసుకుంటే వాళ్ళ టైంని మొత్తాన్ని వీళ్ళ మీద పెట్టాల్సి వస్తుంది, లీగల్గా వెళ్ళాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎంప్లాయీస్ అంతా రివోల్ట్ అవుతారు. నాట్ ఎంప్లాయీస్, మిగతా సెక్టర్ ఉన్నారు కదా, జాబ్ లేని వాళ్ళందరూ రివోల్ట్ అవుతారు ఆర్గనైజేషన్ మీద. సో అందుకని ఆర్గనైజేషన్స్ వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోరు. అర్థమైందా మీకు? సో ఇక్కడ ఏమవుతుంది, గవర్నమెంట్కి ఈ ప్రైవేట్ సెక్టర్కి సంబంధం లేదు. గవర్నమెంట్ అసలు ఇన్వాల్వ్ కాదు ఈ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లో. సో కార్పొరేటే చూసుకోవాలి. కార్పొరేట్ చూసుకోవాలంటే ఏం చేయాలి, ఎవరైతే ప్రాక్సీ చేస్తున్నారో వాళ్ళ మీద వీళ్ళు టైం స్పెండ్ చేయాలి, మనీ స్పెండ్ చేయాలి, లీగల్గా వెళ్ళాలి. దానికి తోడు ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళ నుంచి అపోజిషన్ వచ్చేస్తుంది, అంటే వాళ్ళ నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చేస్తుంది. సో అందుకని వీళ్ళు దాని మీద ఎక్కువ టైం కేటాయించరు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సో గుడ్ మార్నింగ్ సార్, నా పేరు భాగ్యరాజ్. సో రీసెంట్లీ మా ఫ్రెండ్తో డిస్కషన్ వచ్చినప్పుడు తను ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. సో తను మంత్లీ 1 to 1.5 lakh అని చేస్తాడు. సో తను అన్నాడు, ఎందుకురా అంత కష్టపడి ట్రై చేయడం, హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు కదా, ఎందుకు జాబ్ కోసం అంత కష్టపడడం. సో బేసిక్గా వేరే వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఎందుకమ్మా అంత కష్టపడి హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు కదా, లైఫ్ బాగుంటుందని. సో మీ సజెషన్ ఏంటి? డెఫినెట్గా మీకు జాబ్ లేదు కాబట్టి ఆ మాట అన్నాడు. జాబ్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారు, మీరు అంతకు మించిన అమౌంట్ ఎర్న్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు అడగాల్సిన క్వశ్చన్ తన్నే, రేపు మీ పిల్లల్ని కూడా ఇలానే చేపిస్తావా, రేపు మీ పిల్లల్ని కూడా ఇలానే హోటల్ రన్ చేపిస్తావా? ఇక్కడ జాబ్ అనేది మనకొకరికి కాదు, మన జనరేషన్కి, మన నెక్స్ట్ జనరేషన్కి కూడా అది యూజ్ అవుద్ది. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్కి ఎడ్యుకేషన్ మీద అవగాహన లేదు. నేను బీటెక్ అయిపోయిన తర్వాత ల్యాప్టాప్ కొనుక్కున్నాను, ఎడ్యుకేషన్ మీద అవగాహన లేకపోవడం వల్ల. ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంది, నేను నా పిల్లలకి ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ కొనిపిస్తాను. అది ఎడ్యుకేషన్కి ఉన్న పవర్. నా నెక్స్ట్ జనరేషన్ అనేది చాలా బాగుంటుంది. సో తద్వారా ఏంటి అంటే మన ఈ జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండడానికి మనకి ఎడ్యుకేషను, జాబు ఇవన్నీ చాలా అవసరం. ఓకేనా? సో మీరు అడగండి, సో మీ పిల్లల్ని కూడా ఇలానే హోటల్ పెట్టిస్తారా అని చెప్పేసి అడగండి. సో డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్కి, ఇది మన ఒక జనరేషన్కి కాదు, నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుద్ది. సో రీసెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్ చూశాను. ఒక పర్సన్ కావాలనే ఈ ఎంబీబీఎస్ చేసిన పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారు. ఎందుకు ఇంతగా మీరు పోరాడుతున్నారు, ఇంకా మంచి మ్యాచెస్ వస్తాయి కదా అంటే, నాకు మ్యాచెస్తో కాదు కావాల్సింది, మా నెక్స్ట్ జనరేషన్ డాక్టర్స్ వైపు మూవ్ అవుదాం అనుకుంటున్నాం, అందుకని తద్వారా జనరేషన్ చేంజ్ అయ్యింది కాబట్టి మేము ఎంబీబీఎస్ డాక్టర్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి తను అన్నారు. సో ఇలానే ఒక జనరేషన్ మారిపోయింది. అర్థమైందా?